వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న అర్హత లేని వైద్యులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకుపోయిన స్థానికులు. లాక్డౌన్ దెబ్బకు మూగబోయిన హైదరాబాద్, నిర్మానుష్యమైన ప్రధాన రహదారు. మసీదులోని బావిలో శవం లభ్యం, ఈతకొచ్చి మరణించి ఉండొచ్చని అనుమానం. ఘనంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం, పూల వర్షం కురిపించిన SLG ఆసుపత్రి యాజమాన్యం. ఇక డీటెయిల్స్ చూస్తే, అర్హత లేని వైద్యులు అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ ప్రాంతానికి చెందిన శంకర్ హోమియోపతి వైద్యుడు. తన వృత్తి ధర్మాన్ని గాలికొదిలేసి సొంత ఇంటిలో 20 పడకలు ఏర్పాటు చేశారు. కరోనా పీడితులకు వైద్య సేవలు అందించడం మొదలుపెట్టాడు. ఆక్సిజన్ సిలిండర్లు కూడా తెప్పించాడు. ఒక్కొక్క కరోనా పీడితుడి వద్ద రోజుకు 20,000 వసూలు చేస్తున్నట్లు సమాచారం. ముందుగా రోగుల బంధువులతో మాట్లాడుకుంటాడు. ఒకవేళ రోగి చనిపోతే ఎటువంటి గొడవలు చేయవద్దంటూ వారితో ఒప్పంద పత్రం రాయించుకుంటాడు. కార్పొరేటర్తో పాటు రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో 3 పువ్వులు 6 కాయలుగా వ్యవహారం సాగుతుంది. అయితే ప్రతిరోజు ఈ క్లినిక్లో 2 కరోనా పీడితులు మృతి చెందుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ డాక్టర్ తీరుపై చిలకలగూడ స్టేషన్లో స్థానికుడైన హబీబుల్లా ఫిర్యాదు చేశాడు. పోలీసులు తూతూ మంత్రంగా వ్యవహరించారు. డాక్టర్ శంకర్ను స్టేషన్కు పిలిపించి మాట్లాడి పంపించేశారు. ఈ నేపథ్యంలో శంకర్ క్లినిక్లో మరణించిన కరోనా పీడితుడి మృతదేహాన్ని తరలిస్తున్న వీడియోను స్థానికులు మంత్రి కేటీఆర్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, DMHOల దృష్టికి తీసుకువెళ్లారు. नहीं खाली ले जा रहे तो वहाँ से కరోనా దెబ్బకు హైదరాబాద్ మూగబోయింది. నిత్యం వాహనాల రాకపోకలు, క్రయ విక్రయాలతో కళకళలాడే ఈ నగరం ఇప్పుడు బోసిపోయింది. లాక్డౌన్ నేపథ్యంలో గోషామహల్ నియోజకవర్గంలోని ప్రధాన కూడళ్లైన మోజాంజాహి మార్కెట్, ఆబిడ్స్, కోటి, గౌలిగూడ, అఫ్జల్గంజ్ తదితర ప్రాంతాలు నిర్మానుష్యమయ్యాయి. 10 గంటల తర్వాత మనుషుల జాడే లేకుండా పోయింది. గోల్కొండ ప్రాంతంలోని మసీదు పక్కన ఉన్న బావిలో గుర్తు తెలియని శవం లభ్యమైంది. ఈతకు వచ్చి ప్రమాదవశాత్తు మరణించి ఉండొచ్చని స్థానికులు తెలియజేశారు. ఈ సమాచారం అందడంతో కార్పొరేటర్ ఫర్హాన్ ఖాన్ సంఘటనా స్థలానికి పరిశీలించారు. గోల్కొండ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
हाँ बस छोड़ दो, इसको कुछ भी बनना नहीं है बाला। तो पानी के ऊपर फोन कर रहे हैं। లాక్డౌన్కు ప్రజలంతా సహకరించాలని శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి కోరారు. కారణాలు లేకుండా ప్రజలు బయట తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, మొయినాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల, షాద్ నగర్ పరిధిలో ఆంక్షలు విధించామన్నారు. కరోనా టీకా వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినందుకు ఫోన్ మెసేజ్ చూపించి వెళ్లాలని తెలిపారు. ఈరోజు మార్నింగ్ 10 గంటల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కూడా లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ముఖ్యంగా శంషాబాద్ జోన్ పరిధిలో రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, శంషాబాద్, షాద్ నగర్, చేవెళ్ళ, శంకర్పల్లి ఇట్లా అన్ని పట్టణాలలో కూడా హైవేస్ పైన కూడా లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ముఖ్యంగా 6 నుంచి 10 వరకు, పొద్దున 6 గంటల నుంచి 10 గంటల వరకు మీకు కావాల్సిన గ్రాసరీస్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు అన్నీ కూడా కొనుక్కునేదానికి ఉంది. బట్ 10 తర్వాత నుంచి కూడా అన్ని షాప్స్ కూడా క్లోజ్ చేయించడం జరిగింది. సూపర్ మార్కెట్స్, వెజిటేబుల్ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేయించడం జరిగింది. తర్వాత ఎవరైతే మెడికల్ పరంగా ఎక్కడికైనా హాస్పిటల్స్ వెళ్ళేది ఉంది, లేకపోతే ఫార్మసీకి వెళ్ళేది ఉంది, వ్యాక్సినేషన్కి వెళ్ళేది ఉంది, ఆర్టీపీసీఆర్ టెస్ట్కి ల్యాబ్లోకి వెళ్ళేది ఉంది, అటువంటి వాళ్ళు మాత్రము 24 గంటలు కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. అటువంటి షాప్స్ అన్నీ కూడా 24 గంటలు ఓపెన్ ఉంటాయి. అదేవిధంగా నేషనల్ హైవేస్ కూడా ఓపెన్ ఉన్నాయి. పెట్రోల్ బంక్స్ కూడా నేషనల్ హైవేస్ పైన ఉన్నాయి, ఓపెన్ ఉన్నాయి. ఇండస్ట్రీస్ కూడా ఫుడ్ కావచ్చు, ఫార్మాకి సంబంధించిన ఇండస్ట్రీస్, అన్ని ఇండస్ట్రీస్ కూడా వాళ్ళ లేబర్ని పెట్టుకొని వాళ్ళు కంపెనీ ఆపరేట్ చేయడానికి పర్మిషన్ ఉంది. అదేవిధంగా కన్స్ట్రక్షన్ లేబర్ కూడా, మైగ్రెంట్ లేబరు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ కన్స్ట్రక్షన్ సైట్స్లో పనిచేయడానికి అవకాశం ఉంది. మనం పబ్లిక్ అందరినీ కూడా విజ్ఞప్తి చేయాలి. హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ చార్మినార్లో పర్యటించారు. అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివాహ వేడుకల్లో 40 మంది పాల్గొనవచ్చన్నారు. అంత్యక్రియలకు 20 మందికి మించకూడదన్నారు. तेलंगाना के तरफ से कल लॉकडाउन का जियो इशू होने के बाद हैदराबाद सिटी पुलिस के तरफ से सभी सीनियर ऑफिसर्स हमारे साथ, एडिशनल सीपी लॉ एंड ऑर्डर, एडिशनल सीपी ट्रैफिक, एडिशनल सीपी क्राइम, डीसीपी साउथ, डीसीपी सेंट्रल, सभी लोग सुबह 10 बजे से इम्पॉर्टेंट चेक पोस्ट पर लॉकडाउन एनफोर्समेंट को अंजाम दे रहे हैं। जैसा कि आप जानते हैं, बड़े शहरों के कंपैरिजन में, बॉम्बे, दिल्ली, बेंगलोर के कंपैरिजन में टोटल नंबर ऑफ पॉजिटिव केसेस हैदराबाद में बहुत कम है। टोटल नंबर ऑफ डेथ भी हैदराबाद में बहुत कम है। लेकिन जो भी नंबर है, इसको और कम करने के लिए लॉकडाउन की ज़रूरत है। ये लॉकडाउन का पर्पस है ये चेन ऑफ इन्फेक्शन को ब्रेक करना। और ये 10 दिनों में अगर आप लोग सही तरीके से कोऑपरेशन किए और हम लोग लॉकडाउन को इन्फोर्स किए तो 10 दिन में ये नंबर ज़रूर और भी कमेगा। ये आपके बच्चों की सेफ्टी के लिए है, आपके बुज़ुर्गों के सेफ्टी के लिए है और आपके सेफ्टी के लिए है। इस लॉकडाउन में कुछ एग्जेम्प्टेड कैटेगरीज भी हैं, जैसे इसेंशियल सर्विसेज, पूरे मेडिकल स्टाफ, इस तरह के मेडिकल रिलेटेड जितनी भी चीज़ हैं, पेशेंट से रिलेटेड जो भी चीज़ हैं, उनको एग्जेम्पशन दिया गया है। वो अपने जेब में, अगर आपके कोई रिलेटिव हॉस्पिटल में है तो उनका प्रिस्क्रिप्शन रखिए, या अगर आप अटेंडर हैं तो बहुत से हॉस्पिटल अटेंडर का पास देते हैं, वो पास आप दिखाइए, वो भी वैलिड माना जाएगा। इसी तरीके से
जो इसेंशियल गुड्स, मूवमेंट ऑफ वेजिटेबल, फूड ग्रेन्स, बच्चों के लिए दूध, इस तरह का जो चीज़ है वो सब इसेंशियल आइटम को एग्जेम्प्टेड है। कंस्ट्रक्शन आइटम, सीड्स, फर्टिलाइजर्स, उसको भी एग्जेम्पशन है। तो अगर आपकी बड़ी गाड़ियां में ये सब आइटम आ रही हैं तो आप सेल्फ डिक्लेयर कर सकते हैं। अपने फ्रंट विंड स्क्रीन में बाईं तरफ A4 साइज़ का पेपर में आप लिख के उसमें मेंशन करें कि आप क्या कैरी कर रहे हैं, तो आपको अलग से पास की ज़रूरत नहीं है। अगर आपको इंटर डिस्ट्रिक्ट पास की ज़रूरत है या इंटर स्टेट पास की ज़रूरत है तो वो पास जो प्लेस ऑफ ओरिजिन है, अगर मान लीजिए हैदराबाद से ओरिजिन है, सेंट्रल जोन के एरिया से, तो DCP सेंट्रल जोन ओरिजिनेटिंग पास जो जगह है वहाँ से पास देंगे, और आप जहाँ जा रहे हैं वहाँ से वापस आने के लिए आपको वहाँ का पास लेना होगा। पिछले 10-12 घंटों में जो ई-पोर्टल का एक प्लेटफॉर्म सिटी पुलिस के तरफ से क्रिएट किया गया है, उसमें बहुत लोगों ने अप्लाई किया है और ऑनलाइन लगभग 700 से ज़्यादा लोगों को अभी तक हम लोग पास दे चुके हैं। రంజాన్ పండుగ నేపథ్యంలో అల్లాపూర్ డివిజన్ రామారావు నగర్లో కార్పొరేటర్ సబియా బేగం, మేడ్చల్ మైనార్టీ ప్రెసిడెంట్ గౌసుద్దీన్ మహిళలకు కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టీలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందన్నారు. पिताजी को ले लो। नमस्ते। ఎస్ఎల్జీ ఆసుపత్రి ఆవరణలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో పనిచేసే నర్సులపై పూలవర్షం కురిపించారు. అంతేకాకుండా వారిని సత్కరించారు. ఎస్ఎల్జీ ఆసుపత్రి ఈడీ సోమరాజు నర్సులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కోవిడ్ ఆసుపత్రులలో ప్రాణాలను ఫణంగా పెట్టి నర్సులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. నర్సులు సమాజంలోనే గొప్ప మానవతా మూర్తులంటూ కొనియాడారు. అది గాలి మొత్తం అంటే సరే అయిపోయినాడు ఫ్లవర్స్ ఒకటేసారి ఏమంటే పట్టుకున్నాడు ఓడేస్తున్నాడు. భయమో పూలు వెళ్ళేటప్పుడు ఇట్లా తీసుకుంటే బాగుంది. గట్టిగా గట్టిగా స్పీడ్ చేయాలా సార్ చూడండి సార్ సార్ ఇటు చూడండి సార్ 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 ఇటు చూడండి వేయాలి గట్టిగా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా ఒత్తుగా మొత్తం అందరూ ఒకేసారి వేయండి ఫ్లవర్స్. सब लोग एक ही साथ में डालो. అయిపోయినాయి అయిపోయింది అది గాలి మొత్తం అంటే సరే అయిపోయినాడు ఫ్లవర్స్ ఒకటేసారి ఏమంటే పట్టుకున్నాడు ఓడేస్తున్నాడు. భయమో పూలు వెళ్ళేటప్పుడు ఇట్లా తీసుకుంటే బాగుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేటలో లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. మరోవైపు అటు ఆంధ్ర సరిహద్దుల్లో కూడా కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. సరిహద్దుల్లో అత్యవసర వాహనాలు మాత్రమే అనుమతిస్తున్నారు. అనుమతి లేని వాహనదారులను నిలిపివేస్తున్నారు. వాళ్ళంతా ఎవరు? వాడకలాలి అక్కడ ఎందుకు ఇచ్చారు మీరు? కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో రాష్ట్రమంతటా లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో ప్రజా రవాణా వ్యవస్థ, పోలీస్ యంత్రాంగం పనితీరుపై మా రిపోర్టర్ కార్తీక్ ప్రత్యేక కథనం. లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణలో బ్యాంకుల పనివేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. గురువారం మొదలుకొని ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేయనున్నాయి. 50% సిబ్బందితో సేవలు అందనున్నాయి. ఈ నెల 20 వరకు ఈ పనివేళలు కొనసాగుతాయి.
రుయా ఆసుపత్రిలో మొత్తం 23 మంది చనిపోయారని సిపిఐ నేత నారాయణ తేల్చెప్పారు. అయితే 11 మంది మాత్రమే మృతి చెందారని జిల్లా కలెక్టర్ ప్రకటించడం నిజాలను కప్పిపుచ్చడమేనని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా నగరిలో ఆయన మృతుల పేర్లను మీడియాకు విడుదల చేశారు. ఆక్సిజన్ అందక మృతి చెందిన వారి సంఖ్య విషయంలో ప్రభుత్వం అసత్యాలు వల్లే వేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం బాధితుల మరణాలను తక్కువ చేసి చూపడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. బాబు చందారెడ్డి కాలనీ తిరుపతి, భువనేశ్వరబాబు చిత్తూరు, కలందర్ కుక్కలదొడ్డి, రమణాచారి పీడేరు, ఎన్ ప్రభాకర్, ఎస్ మహేంద్ర, ఎస్ సాహిద్, గయ్యేంద్రబాబు పొంగనూరు, పుష్పలత కలిగిరి, మహమ్మద్ బాషా మదనపల్లి, వేణుగోపాల్ సొదం, గౌడ్ బాషా పొంగనూరు, రాజమ్మ మేదవాన్పల్లి, మన్మోహన్ రెడ్డి కుందూరు, దేవేంద్ర రెడ్డి ఎలవారిపల్లి, సుబ్రహ్మణ్యం, బి సులోచన కలకడ, తనమీద రాయడే జేడికొంట, ఫజుల్లాల్ దామచెరువు, వెంకట సుబ్బయ్య రాజంపేట. ఈ 23 మంది చనిపోయిన విషయం నేను చెప్తా ఉన్నా. దాని అబద్ధం తెలుసుమని చెప్పాడు. నేను చెప్పేదంటే దురదృష్టం చనిపోయింది, చాలా బాధపడతాం అందరం. ఈ బాధ రాకూడదు. ఈ కోవిడ్ మహమ్మారిని చంపేస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో వాస్తవాలు చెప్పారు. ఒకటి. రెండవది, ఈ ఆక్సిజన్ కేవలం 5 నిమిషాల్లోనే పరిమితం అయిందని అంటున్నారు. 5 నిమిషాలు కాదు, 15 నుంచి 45 నిమిషాల దాకా ఆక్సిజన్ లేకుండా బతకగలరు. అలాంటి వాళ్ళు చనిపోవాలంటే అర్థం ఆక్సిజన్ మీ దగ్గర లేదు అంటే. కరెక్ట్ టైంలో నిమిషాల ప్రకారం వస్తుందా? 2 రోజుల ముందు ఆక్సిజన్ తెప్పించుకోరా? ఆక్సిజన్ ఎంత ప్రమాదం, 48 అవర్స్ ముందు స్టాక్ ఉండాలి, లేకపోతే వాళ్ళు బతకడం సాధ్యం కాదు. అంటే మీరు మందులు కూడా దొరికిపోయారు. నేను మందులు సరిగ్గా లేవు. ఆక్సిజన్ వెంటిలేటర్స్కి సప్లై చేయకపోతే ఈ గవర్నమెంట్ ఎందుకని, ఈ గవర్నమెంట్ ఎందుకు వస్తుంది? ఆక్సిజన్ సప్లై చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం చేయాలి. మరి రాష్ట్రంలో గట్టి కడగలేకపోతున్నాయి. మాకు 800 టన్నులు కావాలి మేము అడుగుతా ఉంటే వాళ్ళు 500 టన్నులు ఇస్తామంటే మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? తెలంగాణ అంతే, ఢిల్లీ అంతే, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యింది. వ్యాక్సిన్ తయారు చేయడంలో కూడా వాళ్ళు అనవసర భ్రమలు సృష్టించారు. 42 years మేము వ్యాక్సిన్స్ అని చెప్పి భ్రమ కల్పించారు. సో వాళ్ళకి అదట్టుంది అంటే నీ వ్యాక్సిన్ తయారు చేయడంలో ఒక అవగాహన లేదు. కొంత లేకపోతే సైన్స్, అది సాంకేతం. అది ఆక్సిజన్ వెంటిలేటర్స్ ఏ ప్రాబ్లం? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేయలేదా? రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా పద్ధతి చేయలేదా? బెడ్స్ లేకుండా పోతే ప్రైవేట్ హాస్పిటల్స్ హ్యాండ్ ఓవర్ చేసుకోలేదా? ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ మొత్తం మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. అంతెందుకు వైసీపీ వాళ్ళకి పెద్ద మాల్స్ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద పెండింగ్ మండపాలు ఉన్నాయి కదా, టీడీపీలు కట్టాలు ఉన్నాయి కదా, అవన్నీ వైఎస్ఆర్ సెంటర్కి ఇవ్వండి. ఇది ఇవ్వకూడదు. తిరుపతిలోనే బ్రహ్మాండంగా ఇటువంటి మ్యారేజ్ హాల్స్ ఉన్నాయి. రంజాన్ పండుగను పేదలకు అండగా నిలవడానికి ఓ అవకాశంగా మలుచుకోవాలని సూఫీ అహ్మద్ అల్తాఫ్ అలీ రాజా పిలుపునిచ్చారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కొండపల్లి షాబుఖారి ఆస్థానంలో 300 మంది పేదలకు రంజాన్ కానుకలను అందజేశారు. ఈ పండుగను కేవలం సమాజ సేవకై వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకుడు ఖమ్రుద్దీన్ అస్రఫ్ అలీ, సయ్యద్ అహ్మద్ హుస్సేన్, ప్రభుత్వ ఖాజీ సయ్యద్ హబీబుల్లా హుసేని తదితరులు పాల్గొన్నారు. ఆ డబ్బా వేసారు. टोकन दिए टोकन పేదలకి రంజాన్ మాసంలో కనుక చేస్తే చాలా పుణ్యం దొరుకుతుంది. ఈ రంజాన్ మాసంలో, పవిత్ర మాసంలో ₹1 దానం చేస్తే ₹70 వాళ్ళకి పుణ్యం దొరుకుతుంది. కాబట్టి ఈ పవిత్ర మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఇదే విధంగా కాజీ సయ్యద్ హబీబుల్లా హుసేన్ గారు ఏదైతే చేశారో అదే విధంగా ప్రతి ఏరియాలో కూడా చేయాలని అందరికీ కోరడం జరుగుతుంది. సయ్యద్ షాబుఖారి ఆస్థానం వద్ద ఇవాళ చాలామంది మహిళలు, వితంతువులు వీళ్ళందరూ కూడా ఇవాళ సంతోషం వాళ్ళ నవ్వులతో చూస్తూ ఉంటే చాలా బాధలతో వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ నవ్వుతూ వెళ్ళారు.
రాబోయే రోజుల్లో ఏదైతే కాజీ గారికి 350 ఎకరాలు వారి వంశపారపరంగా వచ్చిందో ఆ స్థలాలలో కనుక కంపల్సరీగా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందించి ఎక్కడైతే ఆ స్థలాలు ఉన్నాయో ఆ స్థలాల్లో పరిశ్రమలు కానీ ఏదైనా కానీ అభివృద్ధిగా చేస్తే అది ముస్లిం సమాజానికే కాకుండా వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ అవకాశాలే కాకుండా పేద పిల్లలకు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళకు కానివ్వండి, వాళ్ళకి చదువుకుంటానికి కానీ ఏ విధంగా సరే ఆదుకుంటానికి గాజీ సయ్యద్ హబీబుల్లా హుస్సేని గారు వారు వచ్చిన ఆదాయంలో 150% ఖర్చు పెడతానికి, పేదలకు ఖర్చు పెడతానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి వారు ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో నున్నలో కానీ, నెడమూరులో కానీ, గుంటుపల్లిలో కానీ, ఇబ్రాహీంపట్నంలో కానీ, తాడిగడపలో కానీ, పోరంకులో కానీ ఉన్న ఆస్తుల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి వారికి ఆదాయం వచ్చినట్లు చేస్తే ఆ ఆదాయం ద్వారా పేదలకు చాలా దోహదపడటానికి అవకాశం ఉంది. వారి ద్వారా పేదలకి అన్ని విధాలుగా కూడా ఆదుకునే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. కాజీ హబీబుల్లా హుస్సేని గారు వారి వంశపరపరంగా ఈ యొక్క సేవలు చేస్తూనే ఉన్నారు. ఇంకా మరింత సేవలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నాం. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। मैं सैयद हबीबुल्लाह हुसैनी, गवर्नमेंट हाजी सरकार मुस्तफ़ानगर, आज कुंडापल्ली में कुछ गरीब गुरबाओं को, बेवाओं को जो है हर साल की तरह मामूल कुछ छोटा सा अनाज तकसीम करते हुए ख़ास तौर पर ये तमाम लोगों को जो है सैनिटाइज़र्स, फेस मास्क और सोशल डिस्टेंसिंग की अहमियत बताते हुए उन लोगों को तकसीम किया गया है। और ईद के मौके पर ख़ास तौर पे आप लोगों को हमारी तरफ से ईद की बहुत बहुत मुबारकबाद। और ईद का भी जो है सो एहतमाम करते हुए गले नहीं मिलना, सोशल डिस्टेंसिंग मेंटेन करना और ये तमाम मास्क और सैनिटाइजर्स यूज़ करते हुए आप लोग ईद मनाइए, अपनी जगह खुश रहिए। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న అర్హత లేని వైద్యులు, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకుపోయిన స్థానికులు. లాక్డౌన్ దెబ్బకు మూగబోయిన హైదరాబాద్, నిర్మానుష్యమైన ప్రధాన రహదారు. మసీదులోని బావిలో శవం లభ్యం, ఈతకు వచ్చి మరణించి ఉండొచ్చని అనుమానం. ఘనంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం, పూల వర్షం కురిపించిన ఎస్ఎల్జీ ఆసుపత్రి యాజమాన్యం.